అందాల పోటీలేమో గాని ఇది మన హైదరాబాదేనా అనేటట్టు చేసిర్రు. రోడ్లు సాపు చేసిర్రు, గోడలకు రంగులు అద్దిర్రు, తీరు డెకరేషన్లు చేసిర్రు. ప్రపంచ అందగత్తెలు జిందగీలో తెలంగాణను మరవద్దని ఎన్ని చేయాలనో అన్ని చేస్తున్నారు. అవన్నీ ఒక ఎత్తైతే మన చార్మినార్లో చేసిన మార్పును చూస్తే మాత్రం అవాకైతారు పక్క. ఓరక్క ఏందిది మన చార్మినారేనా? ఉప్మా రవ్వ పోసిన రాలనంత మంది ఉండే చార్మినార్లా కింత ఖాళీ ఉందేంది? మందంతా ఎటు పోయిరు? అందరిని మూటగట్టెక్కనన్న దోలిర్రయ్యేంది? పాటేల్ మార్కెటు, మదీనా మార్కెటు, గాజుల షాపులు, బట్టల షాపులు, కమ్మల షాపులు, పండ్లు ఫలాలు, ఆఖరికి షాయి దుకాణం కూడా బంద్ పెట్టిర్రు. అప్పుడెప్పుడో కరోనా టైంలో చూసినామంటే మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం చార్మినార్ను గిట్లా వేలకు వేలు దందాలయ్యే తాన ఎందుకు ఇట్లా బంద్ పెట్టిర్రంటే ఇప్పుడు మన తాన హడావుడంతా ఏదుంది? మిస్ వరల్డ్ పోటీలు, గవే అందాల పోటీలు కదా. ప్రపంచ దేశాల నుంచి అందగత్తెలు అందరు వచ్చిరు కాబట్టి వాళ్ళకు మన చార్మినార్ చూపియాలనంటే మందు ఉన్నప్పుడు దొలకపోతే జనాలు తప్ప చార్మినార్ కనబడది. ఒకవేళ చూద్దామన్నా చూడనీయకుండా ఈ అందగత్తెలను చూస్తందుకు జనాలే పడతారు. కాబట్టి అటు అందగత్తెలకు ఇటు జనాలకు తక్లీఫ్ కాకుండా షాపులు మొత్తం బంద్ పెట్టించారు. ఇలా చార్మినార్ అంతా తిరిగి చూసి అక్కడ గాజుల షాపింగ్ ఒడిచినాక చార్మినార్ కాడనే హెరిటేజ్ వాకు చౌమోహల్లా ప్యాలెస్ లో విందు చేస్తారట ఈ అందగత్తెలు. దినాం జనాలుండే జాగా గిరాకి బగ్గుండే ఏరియాలా గిట్లా ఒక రోజంతా బంద్ పెట్టేసరికి మా దందాలు దెబ్బతింటాయని బాధపడుతురట చార్మినార్ లా దందాలు చేసుకునేటోళ్ళు. చార్మినార్ ఒక్కటనే కాదు, ఈ అందాల పోటీలు వచ్చేదాకా వీళ్ళు ఏడికి పోయినా ఆడ గిట్లా అన్ని బంద్ పెడతారట. కాబట్టి దందాలు ఉన్నోళ్ళు చూసి మాలు తెచ్చుకోరే. ఏమంటున్నాం? అనవసరంగా అమ్ముడు పోక లాస్ అవ్వడెందుకు? ప్రపంచ సుందరి మనులు తెలంగాణ మొత్తం చుట్టొస్తున్నారు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి చూసి తరించిపోతున్నారు. సోమవారం నాడు నాగార్జున సాగర్ పోయినరు. అక్కడ ఎట్లున్నది, తెలంగాణ సర్కార్ వాళ్ళని ఎట్లా అరుచుకున్నది అనేది ఓసారి చూడాలి కదా. చలో నాగార్జున సాగర్ బుద్ధవనం. అందగత్తలు వస్తున్నారు. నాగార్జున సాగర్ అందాలు చూసేతానికని తెలుసుడుతోని సాంప్రదాయ డాన్సులతోని ఘన స్వాగతం పలికిండ్రు. అసలే ప్రపంచ సుందరి మనులు. వాళ్ళకి ఏ తక్లీబైనా దునియాల మన దేశం పేరు, దేశంలో తెలంగాణకు చెడ్డ పేరు వస్తుంది. అందుకే 2000 మంది పోలీసులతోని భారీ బందోబస్తు పెట్టిండ్రు. పాకిస్తాన్ తోని యుద్ధం ఆగిపోయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి గట్టి బందోబస్తు చేసిండ్రు. 22 దేశాల నుంచి వచ్చిన వాళ్లకు 34 తీర్ల వంటలు చేసి పెట్టిండ్రట. ఎవరు ఏ తీరు తిండి తింటారో తెలియదు కదా, అందుకే తీరు తిండి వంటలు చేసిండ్రట. ప్రపంచ అందగత్తలు వస్తున్నారంటే చిన్నగా ఉంటదా అక్కడ వాతావరణం? కలకలలాడిందనుకో రాదుండ్రి. అంతకంటే ముందు వెల్లంకి అతిథి గృహం చేరుకున్న అందగత్తలు ఆడ జెర్సేపు సేద తీరిండ్రట. అక్కడ నుంచి నాగార్జున సాగర్ విజయ్ విహార్ కు పోయిండ్రు. ఆడ ఫోటో షూటింగ్లు చేసిండ్రు. మాపటిలి సూర్యుడు ఎరుపెక్కి బుద్ధ విగ్రహం శిరస్సు మీద పడుతున్నప్పుడు బుద్ధవనంలకు పోయిండ్రట. అక్కడ జానపద గిరిజన డాన్స్లతోని కళాకారులు ఘన స్వాగతం పలికిండ్రటాలకు. తర్వాత జరసేపు ఏకాగ్రత ధ్యానం చేసిండ్రు. అటెన్క మహాబోధి నెలకుప్పే బౌద్ధ భిక్షువుల ఆధ్వర్యంలో ప్రార్థనలు చేసిండ్రు. తర్వాత బుద్ధు విగ్రహం కాడ పువ్వులు పెట్టి మొక్కుకున్నారు. అక్కడున్న స్పెషల్ ఏంటిది, బుద్ధవనం ఎందుకు ఇక్కడ ఉన్నదనేది చరిత్ర మొత్తం శివనాగిరెడ్డి అనేటాయన వాళ్ళకి చెప్పిండట. అట్లా చెప్తా అంటే జాతక వనంలో బుద్ధ జీవిత చరిత్ర తెలిపే శిల్పాలను చూసిండ్రు. బుద్ధుడి జీవిత చరిత్ర చెప్పే విగ్రహాలు చూసి పరిశానైనరట అందగత్తెలు. నాగార్జున సాగర్ అందాలు మాకంటే ఎక్కువ అందంగా ఉన్నాయని మురిసిపోయినరట. సోమవారం ఇట్లా తిరిగి చూసిన బామలు మంగళవారం నాడు చార్మినార్ లాడ్ బజార్ తిరిగి చూస్తారట. మరి ఆడ ఏర్పాట్లు ఎట్లున్నాయి, అక్కడ వాళ్ళు ఎంత మురిసిపోయినరు అనేది ముందు తెలుసుకుందాం.